మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, నరఘోష, నరదృష్టి, శత్రుభయం దీనికి సంబంధించి సింహరాశి వారికి లైఫ్ లాంగ్ ఉపయోగపడేలాగా మంచి రెమెడీస్ అన్న తెలియజేయండి. పక్క వాళ్ళ చెడు దృష్టి వీళ్ళ మీద పడకుండా ఎప్పుడైనా చేసుకునేలాగా మంచి రెమెడీస్ తెలియజేయండి. ఖచ్చితంగా సింహరాశి. ఈ సింహరాశి అనగానే వీరు మొదటిగా పుట్టినప్పుడు వీరికి దోషాలు అనేది కొన్ని ఉన్నాయి. వీరికి దోషాలు, రవి దోషం ఒకటి వస్తుంది, రెండోది శని దోషం ఒకటి వస్తుంది, మూడోది వచ్చేసి వీరికి కుజ దోషం ఒకటి వస్తుంది. ఈ దోషాలన్నీ కూడా వీరి పుట్టుతంతోనే ఏర్పడతాయి. మా అమ్మాయి స్థానంలో 2, 3, 4 లేదు కదండి కుజుడు అంటే అవ్వదు. మా అబ్బాయి స్థానంలో 6, 7, 8, 11, 12లో కుజుడు లేడండి, మా కుజు దోషం లేదు కదా అంటే అవ్వదు. ఖచ్చితంగా వారికి ఆ దోష విమోచనతోనే వీరు పుట్టేదానికి ఉంటుంది. కాబట్టి పుట్టిన తర్వాత 30 రోజుల లోపున ఆ దోషానికి సరిపడా పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. స్త్రీ పురుషులు ఎవరు పుట్టినా సరే ఆ పరిహారం అనేది చేసుకోవాలి. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ పరిహారం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా నవధాన్యాలతో పాటు వస్త్రాలు కూడా దానం చేయాలి. కుజుడికి వస్త్రాలు ఇష్టం, రవికి గోధుమలు ఇష్టం, శనికి నల్ల నువ్వులతో పాటు తైలం లాంటిది ఇష్టం. కాకపోతే అలాంటి దానం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. నవగ్రహ శాంతి చేయించుకుంటే ఇంకా మంచి జరుగుతుంది. అయితే ఇది ఒక ఘట్టం అయిపోయిన తర్వాత ఇక వీరి లైఫ్ ఎలా ఉంటుందంటే, తల్లిదండ్రులకి ఎక్కువ శాతం, సింహరాశిలో పుట్టిన వారు తల్లిదండ్రులకి ఎక్కువ శాతం బయట ఉండే చదువుకుని దూరంగా ఉండి చదువుకునేటువంటి తత్వం ఎక్కువ ఉంటుంది. పెద్ద అయ్యే కొంది వారి మీద ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇలాంటి అన్నీ కూడా ఏర్పడతాయి అన్నమాట. చిన్నప్పటి నుంచి దూరంగా పెరిగేటువంటి దాంట్లో చాలామందిలో ఉంటుంది. సింహరాశిలో పుట్టితే చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులకు దూరమై పెరుగుతారు అనమాట. తర్వాత వాళ్ళంతా విద్యాబుద్ధులు అయిపోయిన తర్వాత జాబ్ వచ్చే టయానికి తల్లిదండ్రులకు వచ్చి జాబ్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. వీరు బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు. కాకపోతే వీరి దగ్గర ఒక మంచి తత్వం, ఒక చెడు తత్వం ఉంటుంది. రెండు ఒకటి ఏంటంటే వీరికి అవసరానికి కొద్దీ డబ్బు పెడతారు. అది పిస్నారితనంగా ఎదుటి వాళ్ళకి కనిపిస్తుంది. ఖచ్చితంగా పిస్నారి అని చెప్పొచ్చు. అయితే సింహరాశిలో కొంతమందికి మాత్రమే ఉంటుంది ఇది. అవసరానికి ఎంతైతే ఉందో అంత డబ్బు ఖర్చు పెడతారు, అవసరం లేని దగ్గర డబ్బు ఖర్చు పెట్టరు. ఇదొకటైతే దాంట్లో పిస్నారితనం ఎక్కువ ఉంటుంది. అది అందరికీ అనిపిస్తుంది. కాబట్టి వీరి తత్వం కూడా అలానే ఉంటుంది. రెండోది, ఎక్కడైనా మాట ఇచ్చారు అంటే మాట తప్పరు. ఆ మాట కోసం ఎక్కడి దాకా వెళ్తారు. రిలేషన్ ఒకసారి ఏర్పడింది వీరితో అంటే ఇక రిలేషన్ వదులుకోరు, జీవితకాలం కొనసాగిస్తారు. వారు శత్రువైనా వీరు ప్రేమిస్తూనే ఉంటారు. ఇది ఒకటి. వీరి దగ్గర మంచి తత్వం ఉంటుంది, ఆర్గనైజర్ చేసే తత్వం ఉంటుంది. వీరు బ్యాంకింగ్ సెక్టార్స్లోనూ, ఇక బ్యూటీ పార్లర్స్ గాను, లేకపోతేను బ్యూటీకి సంబంధించినటువంటి ఐటమ్స్ గాను, ఫ్యాన్సీ హోటల్స్ ఇలాంటి రంగాల్లో వీరు బాగా రాణిస్తారు. ఇక వీరికి హై గ్రేడ్ లెవెల్స్లో ఉన్నటువంటి ఎక్కడైనా సంస్థలు, కార్పొరేట్ సంస్థలు అంటారు కదా, అలాంటి రంగాలు వీరు మేనేజ్మెంట్ బాగా చేస్తారు, ఫైనాన్షియల్గా బాగా చేస్తారు, హెచ్ఆర్గా వీళ్ళు కూడా బాగా చేస్తారు. దినదిన అభివృద్ధి అవుతారు. ఎంత దీనస్థితిలో ఉన్నటువంటి కంపెనీనైనా పై స్థాయికి తీసుకొచ్చగలటువంటి క్యాపబిలిటీ, కెపాసిటీ, ఆ ఒక వాక్తుల్యం అన్ని రకాలుగా వీరికి ఎక్కువగా రాబిస్తుంటుంది. అలాంటప్పుడు వీరికి శత్రువు కూడా ఎక్కువగా ఉంటారు. జీవితం వీరికి తొందరగా పెళ్ళైపోద్ది. త్వరగా అవ్వలేదంటే ఖచ్చితంగా వీరికి లేట్ మ్యారేజ్ అనుకోవచ్చు. ఇక 35, 36 సంవత్సరాల తర్వాతే పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుంటే 25 సంవత్సరాల లోపు వీళ్ళకి పెళ్ళి అయిపోద్ది. స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా 25 సంవత్సరాల లోపు పెళ్ళైద్ది. ఇకపోతే వీరు సింహరాశిలో పుట్టడమే ఒక అదృష్టం. కాబట్టి ఏ రాశి వారినైనా పెళ్లి చేసుకోవచ్చు. అది వీళ్ళ అదృష్టం. వీళ్ళది దేవగణం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏ రాశి వారినైనా వీళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. మధ్యస్థర కూడా వీరికి ఎక్కువ మంది కనిపిస్తుంది యోనిలో, ఆ గణం ఉంటుంది అనమాట. కాబట్టి వీరు ఏ రాశిలో పుట్టిన వారినైనా వీళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. కర్కాటక రాశిలో ఒకరిని మాత్రం కొంతమంది చేసుకోకపోతే మంచిది. ఎందుకంటే అది 12వ రాశి. కాబట్టి ఆ ఒక్క రాశి తప్పితే 11 రాశి వాళ్ళని ఎవరి రాశి అయినా వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి అర్హులుగా ఉంటారు. ఇకపోతే వీరి యొక్క చేసేటువంటి విధానం, వీరి గొప్ప ఆచరణ చేసేటువంటి విధానం ఏంటంటే, వీరు పాలిటిక్స్లో ఉన్నట్టే ప్రపంచాన్ని మార్చగలటువంటి క్యాపబిలిటీ వీళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి వీళ్ళలో పాలిటిక్స్లో ఎక్కువ ఉండరు. ఎందుకంటే ప్రపంచం మారితే కష్టం కదా, అందుకని వీళ్ళలో పాలిటిక్స్లో ఎక్కువ ఉండలేరు. ఇక ఉపాధ్యాయులు గాను, కాలేజీలు లాను, లేకపోతేను ఇన్స్టిట్యూట్స్ లాను, ఇంకొకరికి మంచి సానుకూల వాతావరణం, మైండ్ సెట్ని సెట్ చేసే రంగాల్లో వీరు ఎక్కువగా ఉంటారు. అంటే పిచ్చి డాక్టర్లుగా అంటే పిచ్చెక్కిచ్చే డాక్టర్లు కాదు, పిచ్చిని తగ్గించే డాక్టర్లు గాను, సైన్సిస్టులు గాను ఎక్కువ మంది ఉంటారన్నమాట ఈ యొక్క సింహరాశి వారు.
ఇలాంటి రంగాల్లో కూడా వీరు నైపుణ్యంగా నేర్పుడుగా బయటికి వచ్చేస్తారు. అలానే మార్కెటింగ్ రంగాలు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాల్లో కూడా వీరు అద్భుతంగా ఉంటుంది. మరొకటి ఏంటంటే మీడియా రంగాల్లోనూ, సినీ పరిశ్రమల్లోనూ లేదా పొలిటికల్గా కూడా వీరు రాణిస్తారు. అంటే ఇక్కడ టోటల్గా మనం చూసుకున్నట్టయితే కనుక అన్ని రకాల రంగాల్లో కూడా సింహరాశి వారు ఒకడే ఉంటారు. ప్రపంచ దేశాల్లో భారతీయుడు ఒకడు ఉన్నట్టుగా ప్రతి రంగంలో కూడా సింహరాశి వాడు ఉంటాడు అనమాట. ఇది గొప్ప విషయం కదా. కానీ భారతదేశం ఒకటే కాదు, ప్రతి రంగంలో అంటే ఏ దేశాల్లో కూడా పరిగణనలో తీసుకున్నా కూడా సింహరాశి వారు ఒకటి కనిపిస్తూ ఉంటాడు అనమాట. వాడికి 10 మంది జాతకం తీసుకుంటే ఆ ఉన్నత శిఖరాల్లో ఉన్నటువంటి 10 మంది జాతకాల్లో కూడా ఒకటి సింహరాశి వాడు ఉంటాడు. కాబట్టి సింహరాశి వారు దినదిన అభివృద్ధి అవుతూ వారి కింద స్థాయి వాళ్ళని కూడా అదే రకంగా తీసుకెళ్లేటువంటి గుణగణాలు కలవంటి వ్యక్తులు సింహరాశి వారు. నమ్మ తగినటువంటి వ్యక్తులు, ఎంత దాకైనా చేస్తారు, ఏదైనా చేయగలుగుతారు, మతలబు చేస్తారు, తికమక చేస్తారు. కాబట్టి వీరిని నమ్మితే ఎక్కడ దాకా తీసుకెళ్తారు, వీరిని నమ్మకపోతే అంత కొలాప్స్ అయిపోతుంది అన్నమాట. ఎలా అయితే ముంచాలో అలా ముంచేస్తారు. ఆ ఒక లక్షణాలు గలవాడు ఖచ్చితంగా ముంచుతారు. అలాంటి లక్షణాలు గల వ్యక్తులే నమ్మించి మోసం చేస్తారంటే సింహరాశి వారే. అలానే నమ్మించి ముందు చేయి కొట్టుకుని పైకి తీసుకెళ్ళి కూడా సింహరాశి వారే. కాబట్టి సింహరాశి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అంత చెప్పాను నేను మీకు. సింహరాశి జాగ్రత్తగా ఉంటూ వాళ్ళకెళ్ళి మాట్లాడుతూ వారి మంచితనాన్ని చెప్పుకుంటూ ఉంటే వారు ఎక్కడి దాకా తీసుకెళ్తారు. వారిని నమ్మలేదా ఖచ్చితంగా వారు కత్తితో పొడుస్తారు. కాబట్టి సింహరాశి వారు నమ్మండి, బాగుపడతారు. ఇబ్బంది ఏమి ఉండదు వారితో. అంత ఎక్కడెక్కడ నుండి బంధుమిత్రులు అందరూ కూడా కలుపుకొడతాలకు వెళ్తారు. అందరికీ ఎవరికి ఇవ్వాల్సిన రిలేషన్ బాధ్యతలన్నీ కూడా ఇచ్చేస్తారు. వారి పిల్లల్ని ఎలా చూసుకోవాలి, పెద్దల్ని ఎలా చూసుకోవాలి, అన్ని రకాల బాధ్యత వారికి తెలుసు. కాకపోతే కొంచెం విచ్చలవిడితనం అనేది కూడా కనపడకుండా ఉంటుంది. అంటే పిల్లి పాలు తాగుతుంది, ఎవరికి తెలియదు అనుకుంటారు, కానీ అందరికీ తెలుసు విచ్చలవిడితనం కూడా వారి దగ్గర ఉంటుంది. కాకపోతే వారికి ఎఫ్ఐఆర్స్ లాంటివి, ఈ విచ్చలవిడితనానికి, బెట్టింగ్ లాంటి వాటిలో డబ్బు పెట్టకుండా ఉంటే ఖచ్చితంగా వీరు అనుకున్న శిఖరానికి ఖచ్చితంగా చేరుకుంటారు. వీరికి కలిసి వచ్చే దశలు అందరూ అనుకుంటారు శని మహర్దశ కలిసి రాదు. సింహరాశికి శని పడదు. సింహరాశికి అధిపతి రవి. శని అనేది ఆపోజిట్, ఇద్దరికి పడదు సైన్. కానీ ఇక్కడ అందరికీ తెలియనటువంటి సీక్రెట్ ఏంటంటే శని మహర్దశ, శని అంతర్దశ ఈ సింహరాశి కలిసి వస్తుంది. ఎందుకంటారేమో, శని ఉన్నప్పుడు ఎదురుగా పవర్తో ఉన్నప్పుడు రవి ఏం చేస్తాడో వాళ్ళతో కొట్టుకుంటారు కదా, నువ్వేనా మంచి చేసేది, నేను చేస్తా అని చెప్పేసి శనితో పాటు ఈక్వల్గా ఈ రవి కూడా మంచి చేయడం మొదలు పెడతాడు. రవి ఎవరితో చేస్తాడు? బుధుడితో చేస్తాడు, గురువుతో చేస్తాడు, శుక్రుడితో చేస్తాడు. ఈ 4 గ్రహాల కలయికతో రవి కూడా మంచి చేస్తాడు. కాబట్టి శని మహర్దశ, శని అంతర్దశ కూడా ఈ యొక్క సింహరాశి వారికి కలిసి వస్తుంది. అందరూ దీన్ని గమనించుకోరు. అందుకని శని దశ ఉన్నా, అంతర్దశ ఉన్నా, అర్ధాశ్మ శనినా, శని ఉన్నా సరే లేకున్నా సరే ఈ యొక్క రాశి వారికి బాగా కలిసి వస్తుంది. అయితే కుజ దోషం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటారేమో కోపదారితనము, మొండితత్వము వీరిలో ఎక్కువ ఉంటుంది. ఇక కుజ దోషం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఇక వీరిద్దరి మధ్యన రోజు బృందావన భజనే. కాబట్టి వారిని కచేరీ అంటారు కదా, డీజే కచేరీ అలాంటివి ఉంటాయి. కాబట్టి ఆ కుజ దోషం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. ఒకవేళ చేసుకోవాల్సి వస్తే శని భగవాన్ యొక్క అదృష్టం, శని గ్రహం అనేది మన జాతకంలో పవర్ ఎక్కువ ఉండాలి. అలా ఉన్నట్లయితే కనుక అప్పుడు పెళ్లి చేసుకున్నానికి ఉండాలి. శని పవర్ ఎక్కువ ఉండాలంటే ఎక్కడ ఉండాలి? ఇక్కడ సింహరాశి నుంచి చూసుకున్నప్పుడు శని 2, 4, 6, 8 నుంచి 9వ స్థానంలో ఉన్నట్టయితే శని భగవానుడు బలంగా ఉన్నట్టు. అలా ఉండి దాని చూపు కరెక్ట్గా ఉండి పవరు దానికి బుధుడు కానీ గురువు కానీ చూస్తూ ఉంటే అప్పుడు శని బలం ఉన్నట్టు. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా కుజదోషం ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఇక పేట ఇంకోటి, వారు పుట్టిన దిశ నుంచి అందరూ అనుకుంటారు కదా శని అసలు పడదని, ఇక్కడ చెప్తా వినండి. వారు పుట్టిన దిశ నుంచి పరమటి వైపున వెస్ట్ సైడ్ పుట్టినటువంటి స్త్రీతో పెళ్ళవుతుంది. ఇది చూడండి, మరి వెస్ట్ సైడ్ అంటే శనితో కూడింది, మరి అక్కడ సైడ్నే పెళ్లి చేసుకుంటారు పురుషుడు, సింహరాశిలో పుట్టిన వారు. ఇక స్త్రీకి వచ్చేటప్పటికి వాయు మూల, ఈశాన్యం మూల, ఇక మధ్యలో వచ్చినప్పటికి ఉత్తరం వైపున ఇటువంటి పుట్టినటువంటి పురుషుడితో పెళ్ళి అవుతుంది. మరి ఇన్ని రకాలుగా శనితో సంబంధాలు ఉన్నప్పుడు శని భగవానుడు అశుభ దృష్టి వీరికి ఎందుకు పనికిరాదు? అందరూ ఆస్ట్రాలజీ చెప్తారు శని ఈ సింహరాశికి పడదు, పనికిరాదు, రవి శనులు కొట్టుకుంటారు కాబట్టి పనికిరాదని. కానీ మంచి చేస్తారు. ఇది అన్ని కూడా జరిగాయి కదా, జరుగుతాయి. కాబట్టి వీటితో పాటు ఎదిగే వాళ్ళకి శత్రులు కూడా ఉంటారు. ఫైనాన్షియల్గా బ్యాంకింగ్ సెక్టర్లో ఇలాంటి వాళ్ళలో ఎదుగుతూ ఉంటారు. మంచి బాధ్యత కలగా ఉంటారు, మంచి నైపుణ్యంగా ఉండేటువంటి సింహరాశి వారు. కాబట్టి వీరి మీద శత్రుత్వం ఉంటుంది. వీరి మీద శత్రుత్వం ఎలా ఉంటుందంటే చుట్టాల్లో, పక్కాల్లో, బయట వాళ్ళలో,
తెలిసిన వాళ్ళలో, ఫ్రెండ్షిప్లో, కొలీగ్స్లో కూడా వీరి శత్రువులు ఉంటారు. ఎందుకంటే 10 గంటలు చేయించిన పని 18 గంటలు చేపిస్తారు, కష్టపడిస్తారు. మరి కొలీగ్స్ ఇబ్బంది పడతారు కదా, వారి శత్రువులు అన్నట్టే కదా. కాబట్టి వీరికి అనూహ్యంగా శత్రువులు ఉంటారు. ఎక్కడో శత్రువులు పుట్టుకురారు, కొత్తగాను ఉన్న వాళ్ళదే శత్రువు అవుతారు. కౌరవులు పుట్టుకొచ్చారు, కౌరవులు అందరూ మంచి వాళ్ళే, కానీ పాండవులకి ఏమయ్యారు? శత్రువులు అయ్యారు. అలానే పాండవులు ఏంటంటే కష్టపెట్టిస్తారు, కౌరవులు ఏంటంటే కూర్చొని తినాలనుకుంటారు. అదే తేడా, అక్కడే శత్రుత్వం పెరిగిపోతుంది. కాబట్టి శత్రువులు ఎక్కడ బయట నుంచి పుట్టరమ్మా, మన నాలుగులో నుంచి మన ఇంట్లో వచ్చే శత్రువులు ఉంటారు. కాబట్టి వీళ్ళ నుంచి మనకి ఇబ్బంది ఏంటంటే ఎట్లయినా సరే ఈ సింహరాశి వాళ్ళని పడేయాలని చెప్పేసి వీరు చేపించిన కొన్ని క్రియలు ఉంటాయి. అలా కాకుండా కొన్ని రకాల దానాలు ఉంటాయి. అలా కాకుండా ఇంటి దైవం ఏదైనా కొలుచుకుంటూ వారి పెద్దవారు ఇవ్వకపోయినా, ఇంట్లో ఏదైనా కళ్యాణాలు చేయిస్తూ ఆపేసినా, ఏదైనా అమ్మవారికి మొక్కుబడులు తీయించలేకపోయినా, అలా ఏదైనా శాపం తగులుతుంది, పాపం తగులుతుంది, అలాంటి ఏదైనా వంశపారపర్యంగా వస్తే అయ్యే పితృదోష కింద వస్తాయి. అవన్నీ కూడా తీయించుకోవాలి. పితృదోషాలంటే మళ్ళీ గోకర్ణ వెళ్ళొద్దు, ఇక్కడ మనకి సమీప దూరంలో కూడా తీసుకోవచ్చు. అప్పులు చేసి ఎవరు ఏ పూజ చేయించొద్దండి. అప్పులు చేసి ఎవరు ఏ హోమం, యజ్ఞ, యాగాలు, జపం కూడా చేయించొద్దు. ఒక కొబ్బరికాయ 30 రూపాయలు పెట్టి కొబ్బరికాయ కొడితే కూడా వస్తుంది. కాకపోతే అప్పులు తీసుకొచ్చి ఏది చేయించకూడదు. ఎవరైనా గురువుగారు చెప్తే ట్రాష్ అది. అప్పులు చేసి మరీ పూజలు చేస్తే అది కలిసి వస్తుంది మాత్రం లేదు, మరో ఉప్పు తోడవుతుంది. మరొకటి ఉంది, ఈ మధ్యన చాలా మంది నేను చూసా, ఏదైనా దోషం ఉందని గురుగారి దగ్గరికి వెళ్తే ఏముందంటే విగ్రహ ప్రతిష్ఠ చేయడం అని చెప్తారు. విగ్రహాలు చేసేస్తే అప్పులు అవుతాయి అని చెప్పితే అప్పులు ఎందుకు తీరతాయినైనా, ఆకలి అయితే ఎవరు పెట్టాలి, దానికి సంరక్షణ ఎవరు చేయాలి? అలాంటి విగ్రహ ప్రదర్శనలు, లేకపోతే గోకర్ణలోకి వెళ్ళి పూజలు లాంటివి అప్పులు చేసి మరీ చేయకూడదు. మీ దగ్గర డబ్బు ఉందా, వెళ్ళండి, చేసుకోండి సుఖంగా. ఎవరు అవసరం, మీరు వెళ్ళినా చేస్తారు అక్కడ, అంతేగాని ఏరే చేయించుకునే అవసరం లేదు. ఇలా అప్పులు తీసుకొచ్చి విగ్రహ ప్రతిష్టలు చేయించడం, నాగదోషాలు ప్రతిష్ఠ చేయించడం లాంటివి చేయకూడదు. అలాంటివి చేయకూడదు, పాపాలు అవుతాయి. అవి నెక్స్ట్ తరాలకి వెళ్ళవు, పాపాలు అవుతాయి. చెడు క్రియలు అన్నారు. చెడు క్రియలు అంటే ఎటువంటి క్రియలు అనుకోవచ్చు మనం ఇక్కడ? అలానే ఈ యొక్క మనకి చెడు క్రియలు మన మీద శత్రుత్వంతో ఎవరైనా చేయించవచ్చు. ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటారు ఒకరితో, ఆ ఎఫ్ఐఆర్స్ పెట్టుకుని ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళానుకో, భార్యతో ఉండాలి, భర్తతో ఉండాలి, ఈ రెండు కాకుండా నాతో ఉండాలని ఎఫ్ఐఆర్ వాళ్ళ మీద చెడు క్రియలు చేయిస్తారు. ఇలా ఎదగకూడదని చాలా మంది చేపిస్తుంటారు. అవేంటి జాతకాల్లో ఉండవు. ఆ జాతకాలు లేకుండా ఇలాంటివి జరిగినాయి అనుకో, మనకి అష్టదిబ్బందన అయిపోద్ది. ఒక పని ముందుకెళ్ళలేము, ఆందోళన, చిరాకు, తినలేము, ఏం చేయాలో అర్థం కాదు, అసలు ఉండాలా పోవాలా అన్నట్టుంటుంది అనమాట. అలాంటి చెడు క్రియలన్నీ జరుగుతూ ఉంటాయి. అలాంటి జరగకుండా మనం చూసుకోవాలి. అవన్నీ జాతకాల్లో ఉండవు. మనకి ఎప్పుడైతే సమీపంలో ఉన్నట్టు గురువుగారి దగ్గరికి వెళ్తామో అక్కడ మనకి ఏం జరిగింది, ఏంటి పరిష్కార మార్గం ఏంటనేది చూపించబడుతుంది. కాబట్టి ఆ విధమైన పరిహారం చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ యొక్క సింహరాశి వారికి చెడు క్రియలు జరిగినాయి, చేయించుకున్నాము, మరి మళ్ళీ జరగకుండా ఉండాలి కదా, అది కదా గురువుగారు చేయాలి. దానికి మన దగ్గర ఏంటంటే స్పష్టంగా మనం మంత్రోచ్చారణ చేసి కొన్ని రకాలు ఉంటాయన్నమాట. చెడు క్రియల్ని తీసేసి కొన్ని రకాలు ఉంటాయి. అందులో ఒకటి ఈ సెంట్ ఉంటుంది. ఈ సెంటును మంత్రోచ్చారణ చేసి ఉంటుంది. ఇది చెడు క్రియలు మన మీద జరగకుండా చేస్తుంది. జరిగినవి ఆల్రెడీ తీసేసాం, ఇంకా మీదట ఎవరైనా చేపిస్తారు, మళ్ళీ జరగకుండా కాపాడుకుంటుంది. ఎక్కడైనా మనకు అనుకున్న పనులు అవ్వడానికి కూడా ఇది తోడ్పడుతుంది. దీంతో పాటు ఇది సింహరాశి వారికి ప్రత్యేకం. ఇది ఏంటంటే స్ఫటికమాల. ఈ స్ఫటికమాల మళ్ళీ రాగితి గల్లిచ్చింది ఉంటుంది. ఇది రవి చంద్రులు కలయిక. మామూలు విషయం కాదు ఇది. ఇది వారి స్ట్రెస్ ఫీలు, ఆందోళన, చికాకు, ఇక వారి జాతక ప్రకారంగా ఏ గ్రహం బాగాలేకపోయినా, జాబులు వెసులుబాటు కావాలన్నా, త్వరగా పెళ్ళవ్వాలన్నా, ముందుకు వెళ్ళాలన్నా కూడా ఈ స్ఫటికమాల ఒకటి ధరిస్తే చాలు. ఇక వారి జీవితంలో వెనక్కి తిరిగే అవసరం లేదు, ముందుకు అలా కొనసాగించవచ్చు. ముందు ఊపి ఉంటుంది, చూసుకొని కొనసాగించాలి. ఆ తర్వాత దీంతో పాటు ఇది మనకి కియామాల. ఈ కియామాల వల్ల శని భగవానికి అశుభ దృష్టి కాదు, కుజుని యొక్క అశుభ దృష్టి కాదు, గురువు యొక్క అశుభ దృష్టి కాదు, ప్రతిదీ కూడా మంచి శుభ దృష్టిగా కొలుసుకుందుకు గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉంటే నరదిష్టి నరకోశ కూడా పోతుంది. ఇక వీటితో పాటు చాలా వస్తువులు మన దగ్గర సమీపంలో ఉంటాయి. వారి సమీప దూరానికే వారు వచ్చేసి తీసుకోవచ్చు. వారి చెంతకే మనం చేర్చడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు. దీంతో పాటు ఏదైనా చెడు క్రియ జరిగితే ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. కాబట్టి దానికి సరైనటువంటి మార్గాన్ని ఎంచుకొని సరైన పరిష్కార మార్గం వెతుక్కోవాలి. వీటన్నిటితో పాటు అన్ని రకాల ముందుకు వెళ్ళాలనుకుంటే కూడా దేవుని యొక్క అనుగ్రహం కూడా కావాలి. ఇక ఎవరైనా చేపించిన క్రియలు తీసేసిన తర్వాత అవి మళ్ళీ రాకుండా, మన వద్దకు రాకుండానే మనము చేసేదానికి కట్టుదిట్టంగా చేసేదానికైతే ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు దేవుని అనుగ్రహం. ఈ యొక్క ఏదైతే సింహరాశి ఉందో ఈ సింహరాశి వారు
ఖచ్చితంగా అయితే రావి చెట్టు నాటాలి. ఎక్కడైనా రోడ్డుకి ఇరువైపులా, అశోకుడు చెప్పినాడు కాబట్టి రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటాలి. అందులో రావి చెట్టు అనేది వీరికి మంచిది. అలానే మర్రి చెట్టు, ఈ మర్రి చెట్టు కూడా ఈ సింహరాశి వారు రోడ్డుకి పక్కనే నాటాలి, రోడ్డు మీద నాటకూడదు. మర్రి చెట్టు కూడా రోడ్డుకి విరువైపులు కనుక నాటినట్టయితే వారిలో ఉన్నటువంటి గ్రహాల దోషాలు అయితే ఖచ్చితంగా తొలగిపోతాయి. ప్రతి గురువారం కూడా ఆ రావి చెట్టు కానీ ఆ ఒక మేడి చెట్టు కానీ కింద మర్రి చెట్టు కానీ కింద దీపారాయణ చేయాలి ప్రతి గురువారం రోజున. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒక చెమ్ము లేదా లీటర్ వాటర్ కనుక ఆ చెట్లకు పాదిలో పోస్తే వీరికి అదృష్టం అద్భుతంగా ఉంటుంది. దారిద్ర్యం పట్టినట్టు బట్టి అదృష్టం. ఇక ఎవరిని లెక్క చేసే అవసరం లేదు, ఎవరిని కించపరుచుకునే అవసరం లేదు. వీరి అదృష్టానికి ఎవరు ఇది కాదనమాట. వీరికి వీరే మెట్లు వేసుకొని పైకి ఎక్కుతూ ఉంటారు. కాబట్టి వీరు అదృష్టవంతులు కాబట్టి ఇప్పించాలి. ఇక వీరికి కలిసి వచ్చే వారం శుక్రవారం, ఆదివారం. వీరికి కలిసి వచ్చే రంగు టమాటా కలర్, రెడ్, బ్లాక్, వైట్ ఇవన్నీ కూడా వీరికి కలిసి వచ్చే కలర్స్. వీటన్నిటితో పాటు ఎల్లో కూడా వీరికి బాగుంటుంది. అలానే వీరికి ఏ వారం, ఆదివారం, శుక్రవారం 2 వారాలు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇన్ని రకాలుగా ఉంటుంది. ఇంకా వీరికి లక్కీ నెంబర్ కూడా కావాలంటే 5, 7 ఈ 2 నెంబర్ జీవితకాలం కొనసాగించుకోవచ్చు. ఇక వీరు ఎప్పుడైనా సరే పూజ చేయించుకోవాలి అనుకుంటే కనుక వినాయకుడికి పూజ చేస్తే చాలు. వినాయకుడికి పూజ చేస్తే చాలు. ఇకపోతే వీరికి దత్తాత్రేయ స్వామికి కూడా వీరు పూజ చేసుకోవచ్చు. యజ్ఞ, యాగ, హోమ, జపం దత్తాత్రేయ స్వామి వారికి, వినాయక స్వామి వారికి చేసుకుంటే చాలు. ఎప్పుడైనా విఘ్నాలు ఉన్నాయి, ఏది అవ్వట్లేదు అనుకుంటే చిన్నవి చెడు కాకుండా చిన్నవి ఉంటే వినాయక స్వామి వారి దగ్గర గరిక బెల్లం పెట్టుకొని నమస్కారం చేసుకుంటే చాలు. వీరికి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతే జీవితంలో వీరు ఏంటంటే తప్పు చేయనంత వరకు, ఎఫ్ఐఆర్స్ లాంటి పెట్టుకోనంత వరకు కూడా వీరి ఎదుగుదల ఎవ్వరు అడ్డం పడరు. ఇదొక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఈ జాతకస్తులు, ఈ రాశివారు తప్పు చేయనంతవరకు, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉన్నంతవరకు, వాల్యూస్ రిలేషన్షిప్ కాపాడుకుండి ఉంటేంతవరకు కూడా వీరిని ఎవ్వరు కూడా ఎలాంటి చెడుకరి కూడా వీరిని ఏమీ చేయదు. ఎప్పుడైనా వీరు తప్పు చేస్తారా ఖచ్చితంగా ఇవన్నీ బయటపడతాయి. మనకి జ్వరం వచ్చినప్పుడు పాత రోగాలను బయటకు వస్తాయి. అలానే మనకి బాగలేనప్పుడే, మనకి ఇమ్యూనిటీ లేనప్పుడే వస్తాయి. అట్లానే జాతకం బాగాలేనప్పుడు అన్ని రకాలు బయటకు వస్తాయి. దాంతోపాటు వీరు ఇంకోటి ఉంది, వాస్తు కూడా సరిగా చూసుకోవాలి. వీరికి అన్ని సమపాలలో ఉండాలి. వాస్తు సరిగా ఉండాలి, జాతకంలో సరిగా ఉండాలి, పరిహారాలు సరిగా చేసుకోవాలి, ఎఫ్ఐఆర్స్ లాంటి పెట్టుకోకూడదు. అలాంటి చేస్తే అద్భుతంగా వీరు అనుకున్న స్థాయికి, శిఖరానికి చేరుకునేటువంటి స్థితిగతులు సింహరాశి వారికి ఉంటాయి. ఇది ఒక జీవితకాల ప్రెడిక్షన్ పరిహారం. మరొక మాట చివరిగా, జాతకము ప్రతి సెకండ్కి ఒకసారి, నిమిషానికి ఒకసారి, రోజుకు ఒకసారి చూసుకునే అవసరం లేదు. ఖచ్చితంగా అవసరం లేదు. నిమిషానికి ఒకసారి జాతకం చూసుకుంటే మన జాతకంలో మన ఒక జీవిత శైలి ఉంటుంది కదా, మనకు ఆయుష్ అది క్షణం పాటు తగ్గినట్లు లెక్కే. కాబట్టి ఎప్పుడు కూడా జాతకానికి జీవితం 4 సార్లు చూసుకోవాలి. ఒకటి పుట్టినప్పుడు పెద్దవాళ్ళు చూస్తారు, లేదా మనకి పంచలు కానీ మనకి బోని ఫంక్షన్ కానీ జరిగినప్పుడు చూస్తారు. రజస్వల అంటారు ఆడపిల్లలకైతే, అప్పుడు ఒకసారి చూస్తారు. రెండోది జీవితంలో పెళ్లి చేసుకునే ఘట్టాన్ని ఏర్పడినప్పుడు చూస్తారు. ఇక చివరిలో పోయినప్పుడు మన తర్వాత తరాలు చూస్తారు. అంతేగాని జీవితంలో ఎప్పుడు కూడా జాతకాలు చూపించుకొని రోజు రోజుకి ఆ క్షీణపడేటువంటి ఆయుష్ని తీర్చుకునేటువంటి విధానం వద్దు. జాతకం చూడటం వల్ల కూడా నెగిటివిటీ ఏర్పడుతుంది. ఇదందరూ కూడా గమనించుకోవాల్సినటువంటి సత్యం. ఇవన్నీ కూడా గమనించుకొని కొనసాగితే కనుక ఖచ్చితంగా జీవనశైలి కొనసాగుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది, బతుకు జట్కా బండిలాగా. కానీ అలా కొనసాగించి అదృష్టవంతులు అవ్వచ్చు.